నమస్తే. ఈరోజు మన టాపిక్ నమ్మకము, అనుబంధాలు, ఆప్యాయతలు, అబద్ధాలు. మనిషికి మధ్య మమతలు, అనుబంధాలు, బాధ్యతలు బలంగా ఉంటాయి. కానీ చిన్న పెద్ద పెద్ద అబద్ధాలని ఆడేస్తూ ఉంటాం. అంటే ఆ అబద్ధాలు ఆడేసి ఆ అబద్ధాలను ఎదటి వాళ్ళు నమ్మేశారనుకుంటాం. కానీ ఎదటి వాళ్ళు మన అబద్ధాలని నమ్మరు. కానీ విని ఊరుకుంటారు అంతే. ఆ అబద్ధం మనమేమో వాళ్ళు నమ్మేశారు కావాల్సి అనుకుంటాం. అయితే ఈ అబద్ధాలు నిజంగా ఆడాలని కూడా ఆడుకోం. సమయానికి అలా వచ్చేస్తుంటాయి అంతే. అంతే, దాని రిజల్ట్స్ గురించి అస్సలు ఆలోచించం. ఆషామాషిగా ఊరికే అబద్ధాలు ఆడటం, ఈజీగా అబద్ధాలు ఆడేయటం, అబద్ధాలు ఆడేసిన తర్వాత గిల్టీగా ఫీల్ అవ్వటం, ఇవన్నీ మామూలైపోయినాయి. ఇవన్నీ అందరికీ, మీకు నాకు అందరికీ కూడా ఊరికి జస్ట్ సినిమా ఇక్కడికి వెళ్ళామంటే వెళ్ళలేదనేస్తాం. ఇవాళ కిందకి వెళ్ళలేదనేస్తాం. వెళ్ళేసాను, నేను వెళ్ళొచ్చేసాను. అలా 2-3 రకాలుగా అబద్ధాలు చెప్పేస్తూనే ఉంటాం, చిన్నవే. కారణం ఏంటని ఆలోచిస్తే, వారి జాక్షులందు వైవాహికములందు ప్రాణమాన విత్త భంగమందు జిగిత గోకులాగ్ర జన్మ రక్షణమందు బొంకవచ్చు అఘము పొందదదిప అన్నారు. అంటే ఏంటంటే దానికి అర్థం, వారి జాక్షణ స్త్రీల విషయంలోనూ వివాహాల విషయంలోనూ గోవులు అనే ప్రాణాలు రక్షించే విషయంలోనూ అబద్ధం ఆడవచ్చు, దానికి పాపం అంటదా అని చెప్పారు. ఇదేమంటే మామూలుగా ఇంకొకటి ఏంటంటే, ఇది భాగవతంలో చెప్పారు. ఇక్కడ బలిచక్రవర్తి వామనుడికి 3 అడుగులు నేల ఇస్తానన్నప్పుడు ఇస్తానని రెడీ అయిపోతాడు. అప్పుడు రాక్షస గురువు అయినటువంటి శుక్రాచార్యుడు వచ్చి బలిచక్రవర్తికి చెప్తాడు, ఇది రాక్షస నీతి. అయితే ఈ నీతిని బలిచక్రవర్తి అయితే టేక్ ఇట్ గ్రాంట్ అంటే దానిని ఆయన తీసుకుని పాటించలేదు. కానీ మనం మాత్రం దీన్ని గ్రంథస్థం కనుక అట్రిబ్యూట్ చేసేసుకున్నాం, మనం అలవాటు చేసేసుకున్నాం. ముందు మనమే మనకు ఇది తీసేసుకున్నాం, గ్రహించేసాం దాన్ని. అయితే మనకైతే ఏంటంటే ఎక్కడైనా చిన్న ఎక్సెప్షనల్ ఉంటే చాలు, దాన్ని ఈజీగా వాడేసుకుంటూ ఉంటాం. మనకి అది ఒక అలవాటు అంతే. అయితే దాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు లేదా దాన్ని నియంత్రించుకోవచ్చా అంటే ఖచ్చితంగా. ఎలా అంటే అష్టాంగ యోగం. మనం ఒక్క రోజులో కనీసం ఒక పూట 6 to 12 వరకు 1 వరకు టైం పెట్టుకుని అస్సలు అబద్ధం చెప్పకుండా ఉండగలుగుతాం. ఎందుకంటే మనకు నిజానికి అసలు అంత అవసరం లేదు. కానీ అబ్జర్వ్ చేసుకోము మనం అబద్ధం ఆడుతున్నామా లేదా అని. అలా గనక ఒక 2 రోజులు మనం నియమం పెట్టుకుంటూ ఉంటే గ్రాడ్యువల్గా అలవాటు అయిపోతుంది. అనవసరమైన విషయాలకు అబద్ధాలు చెప్పడం తగ్గిపోతుంది మనకు. ఇక్కడ అయితే తప్పులు అందరం చేస్తూనే ఉంటాం. అయితే మనం చేయమా అంటే అందరం చేస్తూ ఉంటాం. తప్పులెన్నువారు తండోపతండము ఉరివి జనులకెల్లా ఉండు తప్పులెన్నువారు తమ తప్పులెరుగరా విశ్వదాభిరామ వినురవేమ వేమన శతకం. ఇంకొకటి, ఎప్పుడు తప్పులు వెతకడి అపురుషుని కొల్వకూడదది ఎట్లన్నన్ సర్పంబు పడగనీడన కప్ప వసించిన విధంబు కదరా సుమతి శతకం. ఇక్కడ తప్పులు అయిపోయినాయి. ఇప్పుడు నమ్మకం. మీకు ఒక కథ చెప్తాను ఈరోజు. నేను పట్నంలో చదువుకుంటున్న కొడుకుని చూడాలని ఒక తల్లి వాళ్ళ అమ్మ అబ్బాయి దగ్గరికి వెళ్తుంది. అనుకోకుండా వచ్చిన తల్లిని చూసి పిల్లవాడు కొంచెం కంగారు పడి, ఏంటమ్మా ఇట్లా వచ్చేసావు, ఏమైంది, ఏంటి అని అడిగేస్తాడు. నువ్వు చెప్తే నేనే వచ్చేవాడిని కదమ్మా, నువ్వెందుకు రిస్క్ తీసుకున్నావు అంటాడు. ఏం లేదు లేరా, కొంచెం ఇక్కడ పట్టణంలో ఇక్కడ దాకా పని ఉండి వచ్చాను, దాంతోపాటు నిన్ను కూడా చూడాలనిపించింది, చూడటానికి వచ్చాను అంతేనా, ఇంకేం లేదు అంటుంది. సరే, కాసేపు అయినాక తల్లి రూమ్ అంతా తిరిగి చూసుకొని కాసేపు అయినా అవి ఇవి కబుర్లు చెప్పుకొని ఒక మాట అడుగుతుంది. అవును నాన్న, ఎందుకు నీకు 2 బెడ్లు పెట్టుకుని ఉన్నావు, అవసరమా, ఏమి అని అడుగుతుంది. అంటే రూమ్మేట్ ఉన్నారమ్మా అని చెప్తాడు. సరే, తల్లి విని ఊరుకుంటుంది. ఎందుకంటే ఇంకా తెగ ఆలోచించేసే క్వశ్చన్లు వేయటానికి కాదు ఇప్పుడు ఆమె వచ్చింది. ఆమె ఏమైనా ఆలోచించుకుంటుందంటే, భగవద్గీతలో చెప్పినట్టు భగవద్గీత 2వ అధ్యాయం 47వ శ్లోకంలో ఒక పద్యం చెప్పారు మనకు, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భు మా తే సంజ్ఞో స్వకర్మణి. అంటే దీని అర్థం ఏంటి, కర్మలు చేయుట యందు మాత్రమే మనకు అధికారం కలదు, కానీ దాని ఫలితం మీద మనకు అధికారం లేదు. అట్టే పిల్లల్ని కనటం వరకే మనకు అధికారం ఉంటుంది, అంతేగాని అది మన బాధ్యత. అంతేగాని వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారు, మనని ఎలాంటి రెస్పెక్ట్ ఇస్తారు అనే దాని మీద మనకు అధికారం లేదు అని నిశ్చయించుకొని సాయంత్రం దాకా ఉండి అవి ఇవి కబుర్లు చెప్పి వెళ్ళిపోతుంది.
2 రోజులు పోయిన తర్వాత కొడుకు ఒక ఫోన్ చేస్తాడు తల్లికి. అమ్మ, నువ్వు నా కోసం ఒక వెండి పళ్ళెం తెచ్చానని చెప్పావు కదమ్మా, అది ఎక్కడ పెట్టావో కనిపించటం లేదు, ఇల్లంతా ఎతికానమ్మా అని చెప్తాడు. దానికి తల్లి నింపాదిగా ఏం చెప్తుందంటే, నాన్న ఆ వెండి పళ్ళెం నీ రెండో బెడ్ మీద పెట్టాను నాన్న, చూసుకోలేదా? ఏమి నీ ఫ్రెండ్ ఆ రెండో బెడ్ వాడటం లేదా అంటుంది. ఇప్పుడు మీకు ఈ కథ ఏంటో అర్థమైపోయింది కదా, అందరికీ అర్థమైంది. అయితే అసలు విషయం ఏంటంటే, తల్లి రూమ్కి వచ్చేటప్పుడు ఒక అమ్మాయి బయటికి వెళ్ళటం చూస్తుంది. అది ఎదిగిన కొడుకుని అడిగితే అవమానంగా ఫీల్ అవుతాడేమోనని వాడిని అడగకుండా నిజం వాటి నోటి నుంచే తెప్పించాలని ఆమె ఒక నిర్ణయం తీసుకుంది. అది కొడుక్కి ఇప్పుడు ఇప్పుడు ఈ కథ మూలంగా ఆ కొడుక్కి ఆ అమ్మకి నిజం తెలిసిపోయిందని అర్థమైపోయింది. అలా గ్రహించేసిన తర్వాత అతడి అసలు కథ ఏమైందనేది అనే క్వశ్చన్ పక్కన పెట్టేస్తే, మనకి తెలివితేటలు ఉంటే పిల్లల్నే కాదు ఎవరినైనా సరే నొప్పించకుండా నిజాన్ని బయటకు తేవచ్చు కదా. ఉంటా మరి. దసరా శుభాకాంక్షలతో మీ ఉమాదేవి. నమస్తే.